సీఎం చంద్రబాబు తాజా సర్వేలోనూ ఆ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోలేదని తేలిందా? ఏకంగా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడలేదా? వివిధ సర్వేల నివేదికలతో ఆ ఎమ్మెల్యేలకి ఈసారి టికెట్ కష్టమేనా? వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్ళినప్పుడల్లా ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ ఎందుకు పెడుతున్నారు? ఎన్నిసార్లు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆ ఎమ్మెల్యేల్లో మార్పు ఎందుకు రాలేదు? పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు బ్యాక్ టీంతో సమావేశం కావడం దేనికి సంకేతం? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఈసారి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకమైన అంశాలపై బ్యాక్ టీంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యేలు తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారనే విషయాలు చర్చించారట. ముఖ్యంగా కల్తీ నెయ్యి దగ్గర నుంచి పరకామణి కేసు వరకు గత ప్రభుత్వ వైఖరిని సరైన రీతిలో ఖండించలేదని ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. గత ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన టీటీడీ ప్రతిష్టని, భక్తుల మనోభావాలని కించపరిచేలా చేసిన వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు యాక్టివ్గా పాల్గొనకపోవడంతో పాటు ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో ఫెయిల్యూర్ అవుతున్నారనే అసంతృప్తి సీఎం చంద్రబాబులో ఉందట. పార్లమెంటు కమిటీలు, రాష్ట్ర కమిటీలు పూర్తి చేసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా బ్యాక్ టీంకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని సమాచారం. సీఎం చంద్రబాబుకి అందిన తాజా నివేదికలు ఆ 37 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు చేశారా, లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా అనే ఇలాంటి అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. గత నెల వరకు ఉన్న సర్వే నివేదికల ఆధారంగా 40 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలని పార్టీ కీలక నాయకులకు సూచించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ సంఖ్య 37 మందికి చేరుకుంది. క్యాడర్ కొంచెం యాక్టివ్గా లేదని, నాయకులు యాక్టివ్ చేసే బాధ్యత తీసుకోవట్లేదని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతం కోర్టులు కొట్టివేస్తున్నాయనే విషయాలను ప్రజల్లోకి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లటం లేదనే అంశాలు చంద్రబాబుని కలవరపెడుతున్నాయట. అంతేకాకుండా గతంలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డిపై నమోదైన కేసులు, ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు కోర్టులు కొట్టేయలేదనే అంశాన్ని ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకువెళ్లటం లేదనే అసంతృప్తి కూడా ఉందట. జగన్ తప్పులు చేశారు కాబట్టి ఆ కేసులు ఇంకా ఉన్నాయని, చంద్రబాబుపై పెట్టిన కేసులు కేవలం రాజకీయ కుట్రకోణంగా మాత్రమే ఉన్నాయనే అంశాలను ప్రజల్లోకి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారట. పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ టీంతో కానీ, కీలక నాయకులతో కానీ సమావేశమయ్యే చంద్రబాబు ఈసారి బ్యాక్ టీంతో సమావేశం కావడం అత్యంత కీలకమని పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే పార్లమెంటు, రాష్ట్ర కమిటీలు పూర్తి చేయాలని బ్యాక్ టీంతో చర్చించారట. పార్టీ కమిటీల్లో చదువుకున్న వారికి ప్రాధాన్యతనిస్తే ప్రజల్లో టెక్నికల్ అంశాలతో కూడిన రాజకీయాలు చేయగల సత్తా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మార్చుకోవటం లేదని పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం పెట్టుబడులతో, అభివృద్ధితో ముందుకు వెళుతుంటే ఆ 37 మంది ఎమ్మెల్యేలు మాత్రం వాటిని ప్రజల్లోకి సరైన విధానంలో తీసుకెళ్లటం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కూటమిలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 37 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు అంటే చిన్న విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఉంటుందని, అంతవరకు రాకుండా ముందుగానే పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నారట. ఆ 37 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ నుంచి కనీసం క్వాలిఫై అయ్యే మార్కులైనా వస్తాయో రావో చూడాల్సిందే మరి.